కాకినాడ జిల్లా పాత గైకోలుపాడులో గల శ్రీ విష్ణు ఆలయానికి చెందిన భూమిని నకిలీ ఫోర్జరీ ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన నిందితులపై చర్యలు తీసుకుని డాక్యుమెంటు రద్దు చేయాలని శ్రీ విష్ణు ఆలయానికి చెందిన ప్రధాన కార్యదర్శి పాలిక వేణుబాబు కాకినాడ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. పాత గైకోలుపాడు శ్రీ విష్ణు ఆలయానికి దాతలు తూరంగి గ్రామంలో LPM నెంబర్ 587 ఖాతా నెంబర్ 200000801 ప్రకారం సర్వే నెంబర్లు 180/13, 186/1లలో 30 సెంట్లు భూమి ఇవ్వడం జరిగింది. దీనిలో 180/13 సర్వే నెంబర్లో ఉన్న 25 సెంట్ల భూమిని కాజేసే క్రమంలో తప్పుడు ధృవపత్రాలతో నిందితులు తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సృష్టించారు. గతంలో ఎన్నిసార్లు ఈ విషయంపై అధికారులకు వివరించినా తమకు న్యాయం జరగలేదని, ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి అనితల దృష్టికి తీసుకెళ్తున్నాము అని తెలిపారు. నమస్తే అండి, నా పేరు పాలిక వేణుబాబు. నేను గైగోలుపాడు విష్ణాలయం కమిటీ ప్రధాన కార్యదర్శిని. మా విష్ణాలయానికి గతంలో కొంతమంది దాతలు తూరంగి సర్వే నెంబరు 180/13, 186/1లో 30 సెంట్లు భూమి దానంగా ఇవ్వడం జరిగింది. ఈ భూమిని కాజేసే క్రమంలో కొంతమంది వ్యక్తులు నడింపల్లి కిరణ్ కుమార్ వర్మ, అతని భార్య నడింపల్లి సునీతలు ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి 4 తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఆ భూమిని కాజేయడానికి ప్రయత్నం చేశారు. దీని మీద అప్పట్లో గ్రీవెన్స్లో SP గారికి ఫిర్యాదు చేస్తే దీని మీద FIR కూడా ఫైల్ చేయడం జరిగింది ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో. ఫైల్ చేసి సంవత్సరం అవుతున్నా సరే ఇంతవరకు దాని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఈ తప్పుడు ధృవపత్రం ఏదైతే MRO స్టాంపు, తర్వాత VRO సంతకం ఫైల్ చేసేసి ఒక పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని కాకినాడలో ఉన్న భూమిని కోరుకొండలో రిజిస్ట్రేషన్ చేశారు, కోరుకొండ రిజిస్టర్ ఆఫీసులో. దీని మీద అప్పుడు MRO గారికి ఫిర్యాదు చేస్తే ఇది విచారణ జరిపించింది నకిలీ ధృవపత్రం కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన MRO గారు సంవత్సరం గడిచిపోయినా సరే దీని మీద వాళ్ళ మీద ఎలాంటి కేసు ఫైల్ చేయలేదు. ఫైల్ చేయకపోగా దీని మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు. అలాగే ఈ విషయం మీద జిల్లా రిజిస్ట్రార్ వారికి మనం గతంలో ఈ డాక్యుమెంట్ రద్దు చేయమని చెప్పేసి ఫిర్యాదు చేసాం. దాని మీద కూడా ఇప్పుడు వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. తాజాగా ఒక నెల రోజుల క్రితం ఇచ్చినటువంటి గ్రీవెన్స్లో జాయింట్ కలెక్టర్ గారు స్పందించి దీని మీద ఈ ఫేక్ డాక్యుమెంట్ మీద విచారణ జరిపించాలని RDO గారికి సిఫార్సు చేయడం జరిగింది. కానీ దీని మీద కూడా ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఇలాగా వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరూ అర్ధబలం అంగబలం ఉంది ఈ నడింపల్లి కిరణ్ కుమార్ వర్మ, సునీత అనే వాళ్ళకి. కాబట్టి వీళ్ళ మీద ఉన్నటువంటి కేసు బయటకు రాకుండా, లేదంటే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా చాలా మేనేజ్ చేయడం జరుగుతుందని మాకు అనుమానంగా ఉంది. దీని మీద తక్షణమే కలెక్టర్ గారు స్పందించి దీని మీద విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని, వాళ్ళని కఠినంగా శిక్షించాలని, అలాగే ఆ డాక్యుమెంట్ రద్దు చేయాలని కోరి మరి ప్రార్థిస్తున్నాం. ఎన్నిసార్లు ఇచ్చినా 2 సంవత్సరాలకి ఎన్నిసార్లు ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే డిప్యూటీ కలెక్టర్ గారి దృష్టికి, డిప్యూటీ CM గారు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే హోంశాఖ మంత్రి అనిత్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం.